హలో అందరికీ. ఓల్డ్ క్లాత్స్‌ని పడేస్తున్నారా? అదే అండి, పాడైపోయిన నైటీలు, చీరలు, బెడ్‌షీట్స్ ఇవన్నీ ఎందుకు పనికిరావని చెప్పి పక్కకు పడేస్తున్నారా? ఒకసారి ఇలా చేసి చూడండి. ఓల్డ్ క్లాత్స్‌ని చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి డోర్ మ్యాట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. డోర్ మ్యాట్ కోసం లెంత్, విడ్త్ అనేది ఆప్షనల్ అండి. మన దగ్గర ఉన్న డోర్ మ్యాట్ మెజర్మెంట్‌ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే 20 ఇంచెస్ లెంత్, 16 ఇంచెస్ విడ్త్‌తో తీసుకున్నాను. అండ్ థిక్నెస్ కూడా ఫోల్డ్స్ అనేది మన ఆప్షనల్ అండి. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఎన్ని ఫోల్డ్స్ అయినా వేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ కదలకుండా ఉండడం కోసం 4 సైడ్స్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత స్ట్రైట్ పీసెస్ తీసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. చాలా నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఓల్డ్ క్లాత్స్‌ని రీయూజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ వీటిని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సూపర్ మార్కెట్‌లో తీసుకొచ్చే డోర్ మ్యాట్స్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండటం వల్ల వాటిని వాష్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. వీటినైతే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అందం విషయానికి వచ్చారా, మన చేతితో చేసిన ఏ వస్తువైనా సరే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా 4 సైడ్స్ కూడా ఫినిష్ చేసుకోవాలి. నీట్‌గా ఫినిష్ చేసుకోవడం వల్ల చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఏదో ఒకటి చేయడం కన్నా చేసిన ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి హ్యాపీనెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలా 4 సైడ్స్ కూడా నీట్‌గా ఫినిష్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఇలా 4 సైడ్స్ నీట్‌గా ఫినిష్ చేసుకొని వదిలేయొచ్చండి. బట్ ఇలా కూడా డోర్ మ్యాట్ బాగుంటుంది. బట్ నేను ఒక డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి చిన్న చిన్న ఫ్లవర్ పీసెస్, పాడైపోయిన ఒక ఓల్డ్ క్లాత్ తీసుకొని అందులో ఉన్న చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ లాగా పెట్టుకొని నేను స్టిచ్ వేసుకున్నాను. చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు వాటి చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి, అవి కదలకుండా నీట్‌గా. డోర్ మ్యాట్ రెడీ. చాలా బాగుంది కదండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.